నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడారు. పేదవాళ్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని, చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని అన్నారు. పెద్ద దుర్మార్గుడు చంద్రబాబు అని తెలిపారు. మంచివాడు మనసున్నవాడు జగన్ మాత్రమేనని, రాష్ట్రంలో జగన్ వెంట నడవండి, అభివృద్ధికి సహకరించండి. తెలుగుదేశం పార్టీ గల్లంతవుతుంది, దీన్ని అందరూ గమనించాలని తెలిపారు. ఎన్ఆర్ఐలు మంచి చేసే నాయకుడితో నడవండి, మంచి చేసే ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని జగనన్నను ఎన్నుకోండి. తద్వారా రాష్ట్రం మొత్తం మరింత అభివృద్ధి చెందుతుంది. రేపు ఉదయం 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి అక్కలు, చెల్లెమ్మలు, తమ్ముళ్లు, అవ్వతాతలు అందరూ పాల్గొనాలని కోరటం జరిగింది. అంటే మీరు సంస్కారహీనులు. మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలుగు ప్రజలని వెధవలతో పోల్చిన ఈ పనికి మాలిన పెత్తందారులు ఏం చెప్పాలి? నెట్ట నిలువున ఉరిదీయాలి, ఇటువంటి వాళ్ళని ఉరిదీయాల. మీకు ఇదేనా సంస్కారం? తల్లి కడుపును పుట్టావు, తెలుగువాడిగా పుట్టావు, కాస్త కోస్త 4 ముక్కలు చదువుకున్నావు, అమెరికా పోయావు, 4 రూపాయలు సంపాదించావు. 4 రూపాయలు సంపాదించేసరికి మీకు ఇంత కండకాలమా? మీకు ఇంత కడుపుమంట? ఏం చూసుకుంటామా? మీకు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని, పేద గడపల్ని తాకి ఈరోజు వాళ్ళ పిల్లలను చదివిస్తూ ఉంటే, వాళ్ళకి ఆరోగ్య పరిరక్షణ కల్పిస్తూ ఉంటే, ఆరోగ్యంగా బ్రహ్మాండంగా బలంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య సేవలు చేస్తూ ఉంటే, అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటా ఉంటే, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉంటే, మీ విధానంలో ఉన్న పేదవాళ్ళు మొత్తం కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. రాజుల దగ్గర నుంచి, బ్రాహ్మణ్స్ దగ్గర నుంచి, వేల దొరల దగ్గర అందరూ ఒక కులం కాదు బాబు, అందరూ లబ్ధి పొందుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కులం చూడలేదే. పేదవాడా కాదా, అరుడా కాదా, వాళ్ళకి మంచి చేయాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తున్న జగన్మోహన్ ఎందుకు కడుపుమంట? మళ్ళీ లెక్కలే చూపిస్తున్నాడు, ఎంత పర్సెంటేజ్ వస్తే ఏది మీకు ఎందుకు కాదు? మీకు ఎందుకు? శుభ్రంగా అమెరికాలో ఉన్నారు, శుభ్రంగా 4 రూపాయలు సంపాదించుకున్నారు. సేవా కార్యక్రమాలు చేయండి దయచేసి. ఎన్ఆర్ఐ వింగ్, టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యేది మరలా జగన్ అన్న. ఈ ఒక్కసారి కాదు, 20 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇది శిలాశాసనం, ప్రజల తీర్పు. మీరేమి ఇక్కడికి వచ్చి ప్రలోభానికి గురి చేయొద్దు. 5 కోట్ల మంది ప్రజల్ని పేదవాళ్ళుగా చిత్రీకరించొద్దు. ఇటువంటి మాట మాట్లాడిన ఆ ఎన్ఆర్ఐ వింగ్కి సంబంధించిన ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని, అతన్ని ఈ రాష్ట్రంలోనే కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఏపీలో ఎన్నికల రచ్చ రేపుతున్నాయి. వేసవిలో ఎండ కంటే రాజకీయాల వేడి తాటెత్తిస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని గద్దెదించేందుకు కంకణం కట్టుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఎండీఓ కార్యాలయంలో ఉన్న ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ బయలుదేరి గౌలాలప్రోలు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా గొల్లప్రోలు, ఈబీసీ కాలనీ, మండల పరిషత్తు, తహసీల్దార్ కార్యాలయాలు, బస్టాండ్ మీదుగా పిఠాపురం పట్టణంలోకి ప్రవేశించిన పవన్ పశువుల సంత, ఆర్టీసీ కాంప్లెక్స్, చర్చి సెంటర్, ఉప్పాడ సెంటర్, పాత బస్టాండ్, అంబేద్కర్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు అందజేశారు.
గుంటూరు ఎంపీ తెలుగుదేశం అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు. ఇదే స్ఫూర్తి పోలింగ్ రోజున కూడా కొనసాగించాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి, అమరావతికి జరిగిన అన్యాయానికి ప్రజలు బదులు చెప్పాలని, నా గెలుపు ఖాయం, మెజారిటీ పైనే దృష్టి, ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తాను. నామినేషన్ విజయవంతం చేసిన జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. గాలి వెళ్తున్నాడు, గాలి వస్తున్నాడు, గాలి గాలి తల్లిదండ్రుల కన్న కన అంతే సార్. నామినేషన్ వేసి బయటకు వచ్చి ఈరోజు ఫస్ట్ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గుంటూరు ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఎంత ఊహించినటువంటి రెస్పాన్స్ ప్రభంజనంలాగా ఈరోజు వచ్చింది. రెండోది, నన్ను నమ్మి ఈ పార్లమెంటు సీటు నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి, వీరితో పాటు అసలు ఈ పార్టీని పుట్టించినటువంటి, ఒక ఆశయ సాధనతో పుట్టించినటువంటి నందమూరి తారక రామారావు గారికి, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. మూడోది, ప్రజలకి దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది. వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను. కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల. నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు. కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి వచ్చింది. ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి. తర్వాత దీనికి ఇప్పుడు ఇదే ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ. ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్. ఆల్రెడీ ఒక భారీ మెజారిటీతో విక్టరీ అయిపోయింది అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి, గుంటూరు ప్రజలందరికీ కానీ నా కార్యకర్తలకు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి గల్లా మాధవి నామినేషన్ గుజ్జనగుండ్ల నుంచి గుంటూరు నగరపాలక సంస్థ వరకు ప్రజలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జరిగిన ర్యాలీలో టీడీపీ విజయం సాధించినట్లేనని ధీమా వ్యక్తం చేశారు. తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ నామినేషన్ కోసం వచ్చిన అశేష ప్రజానికాన్ని చూస్తుంటే మేము విజయం సాధించినట్లు అర్థమవుతుందని తెలిపారు.
ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి, నాయకులకి, నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం జరిగింది, నామినేషన్ వేసుకోవడం జరిగింది. మీరందరూ చూశారు. ప్రతి ఇంటి నుంచి తరలి వచ్చారు ప్రజలంతా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము తరలి బయలుదేరి వచ్చాము ఇక్కడికి. అయితే మీరు చూశారు, ఇది ఒక్కటే నిదర్శనం మీ అందరికీ. ఘన విజయం మాదే అవుతుంది. కూటమి గెలిచి తీరుతుంది. అడుగడుగున అఖండ హారతులు, అశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు. నామినేషన్తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది. కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, అన్నలకి, చెల్లెలకి, గుంటూరు పశ్చిమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గుంటూరు ఈస్ట్ టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, జగన్ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రజల ఆశీస్సులతో 2024లో టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు. జై తెలుగుదేశం, వర్ధిల్లాలి జనసేన పార్టీ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, జనసేన కూటమి, బీజేపీ కూటమి మద్దతుకి రావడం ఈరోజు ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విభజన అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం, వారందరూ కూడా రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ ఉంది, ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలన్న ఆలోచనలో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎలా బ్రతకాలి, ఎలా తినాలనే ఆలోచనతో భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ఆ మార్పు కోసం ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి, అభివృద్ధి సంక్షేమానికి మారుపేరుగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్పందనతో ముందుకు వస్తూ ఉన్నారు. వారందరి ఆశీర్వాదంతో తప్పకుండా 2024 రేపు మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తప్పకుండా ఈ ప్రాంతంలో
తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతా ఉన్నాం. అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు, అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, బీజేపీ మిత్రపక్షానికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు మైనారిటీలకు బీజేపీని బూచీగా చూపించి కొన్ని పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీని బూచీగా చూపించి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమం. ఎస్ఎస్సీ 2024 ఫలితాలలో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థుల్ని అభినందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. భాష్యం విద్యార్థులు జి దీపిక 597 మార్కులు, టి భావన 596, వై షరీనా 596, ఎస్ గాయత్రి 595, కె లక్ష్మి హింసని 595, ఎస్ అశ్రిత 595 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనపరిచారు. 590 ఆ పైగా మార్కులు 90 మంది, 580 ఆ పైగా 588, 570 ఆ పైగా 1299, 550 ఆ పైగా 2809, 500కి పైగా 5783 మంది విద్యార్థినులు సాధించారని తెలిపారు. మ్యాథ్స్ లో 100కు 100 సాధించిన విద్యార్థులు 1113 మంది, 95 ఆ పైగా 3627, 90 ఆ పైగా 5103 మంది మరియు సైన్స్ లో 100కు 100 సాధించిన విద్యార్థులు 251, 95 ఆ పైగా 2117, 90 ఆ పైగా 4016 మంది సాధించారని తెలిపారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు రామకృష్ణ, భాష్యం డైరెక్టర్ హనుమంతరావు అభినందనలు తెలిపారు. ఫలితాలు ప్రకటించడం జరిగింది. దీంట్లో మా విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులతో విజయదుందుభి ముగించడం జరిగింది. 10 రోజుల క్రితం ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. వాటిలో కూడా మన భాష్యం ఐఐటి అకాడమీ, మెడెక్స్, బైపీసీ విద్యార్థులు అందరూ మంచి మార్కులతో బ్రహ్మాండమైన విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అది జరిగిన 10 రోజులకే చాలా ఎర్లీగా ఎస్ఎస్సి ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది ఈ రోజున. దీనిలో మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలు చూస్తే మా విద్యార్థిని జి దీపికాశ్రీ 600కి 597 మార్క్స్ తెచ్చుకొని టాప్ మార్క్గా మాకు భాష్య విద్యా సంస్థల్లో నిలిచింది. ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయికి చెప్పిన స్టాఫ్ అందరికీ, వాళ్ళ పేరెంట్స్కి, మరి వాళ్ళ కొలీగ్స్ అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ దీపికాశ్రీ 597 మార్క్స్తో పాటు కే భావన 596 మార్క్స్తో మరి ఆ తర్వాత మార్కు సాధించటం, మరి ఆ అమ్మాయితో పాటు వై షరీనా కూడా 596 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ఎస్ గాయత్రి 595, కె లక్ష్మీ హంసిని 595, ఎస్ ఆశ్రిత 595. ఇక్కడ ముగ్గురు కూడా 595 మార్క్స్తో ఆ తర్వాత మార్కు సాధించడం జరిగింది. అంటే టాప్ 6 మార్క్స్లో అందరూ అమ్మాయిలు ఉండటం ఇదొక శుభపరిణామం. ఏదైనా మంచి మార్క్స్ సాధించిన ఈ 6గురికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవి కాకుండా ఈ 6గురికి కాకుండా ఇంకా 590 అండ్ అబోవ్ 590 కానీ అంతకంటే ఎక్కువ మార్కులు 600కి 590 అండ్ అబోవ్ తెచ్చుకున్న వాళ్ళు 90 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 90 మెంబర్స్ 590 అండ్ అబోవ్. అదే 600కి 580 అండ్ అబోవ్ 588 మెంబర్స్ ఉన్నారు. 570 అండ్ అబోవ్ 1299 మెంబర్స్ ఉన్నారు. అంటే 1300 ఒకళ్ళు తక్కువ. 550 అండ్ అబోవ్ 2809 మెంబర్స్ ఉన్నారు. 550 అబోవ్. ఈ టోటల్ జనరల్ మనం 500 ఇస్తే గొప్పగా చెప్పుకుంటుంటాం.
ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ కావడం ద్వారా పోటీ పరీక్షలో విజయం సాధించవచ్చని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు బ్రాడీపేటలోని శ్రీవర్ధిని జూనియర్ కళాశాలలో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడారు. సబ్జెక్టులపై పట్టు పెంచుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. తద్వారా పోటీ పరీక్షల్లో సులువుగా విజయం సాధించవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో శ్రీవర్ధిని జూనియర్ కళాశాలలో నిర్వహించే కోచింగ్ విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలని అన్నారు. పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీలో మంచి ర్యాంకులు సాధించి ఉత్తమ కోర్సులు చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవర్ధిని జూనియర్ కళాశాల డైరెక్టర్ స్వామి గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇరవై 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఏప్రిల్ 27న పాలిసెట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి 1,00,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్ కాలేజీల్లో పాలిటెక్నిక్ సెకండ్ షిఫ్ట్ నడుస్తూ ఉంది. ఈ డిప్లొమా కోర్సు కనుక చేసినట్లయితే విద్యార్థులు వెంటనే ఉపాధి అవకాశాలు పొందుతున్నారు, జాబ్స్ లభిస్తూ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఫర్దర్గా చదువుకోవాలంటే పాలిటెక్నిక్ కోర్సు 3 ఏళ్ళు పూర్తి అయిన వెంటనే ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ అంటే 2వ సంవత్సరంలో చేరడానికి కూడా అవకాశం ఉంది. మరి పాలిటెక్నిక్లో కూడా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ సివిల్, మెకానికల్ ఈ బ్రాంచెస్ అన్నీ కూడా పాలిటెక్నిక్స్లో ఉంటాయి. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి గుంటూరు నగరంలో నల్లపాడు పాలిటెక్నిక్, అలాగే గుజ్జనగొళ్ళ పాలిటెక్నిక్ దాదాపు 50-60 ఏళ్ల నుంచి ఆ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఈ పాలిటెక్నిక్స్లో చేరడానికి అవకాశం ఉంది. అలాగే గుంటూరు జిల్లాలో ఇంకా క్రోసూరు, అలానే రేపల్లె, పొన్నూరు ఈ 3 చోట్ల కూడా పాలిటెక్నిక్స్ ఉన్నాయి. అవి 10-12 ఏళ్ల క్రితం ఈ పాలిటెక్నిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని విద్యార్థులందరూ కూడా ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్, ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ బాగా రాయాలని కోరుతున్నాం. సో వీరందరికీ కూడా 10th క్లాస్లో 400 పైన మార్కులు అందరికీ వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క పాలిసెట్ కానీ ఏపీఆర్జేసీలో కానీ 100 లోపులో ఈ యొక్క 30 సీట్లైనా వస్తాయని మా అభిలాష. తప్పకుండా మా కోచింగ్ వాళ్ళకి బాగా ప్రీ ప్లాన్గా చేయడం జరిగింది ఇంత అనుభవం మీద. అందువల్ల అందరికీ కూడా ఒక 30-40 సీట్స్ 100 లోపల మాకు వస్తాయి గ్యారంటీగా, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే వీరందరూ కూడా మంచి కాలేజీలో జాయిన్ అయ్యి మంచి ఇంజనీర్లు కావాలని, మంచి ఏపీ రెసిడెన్షియల్లో జాయిన్ అవ్వాలని మా అభిలాష. అలాగే మా శ్రీవర్ధిని కోచింగ్ సెంటర్ ద్వారానే మా శ్రీవర్ధిని జూనియర్ కాలేజీ 2016లో స్టార్ట్ చేసాం. ఈ శ్రీవర్ధిని జూనియర్ కాలేజీలో జాయిన్ అయిన ప్రతి పిల్లగాడు కూడా 95% మన పాస్ రిజల్ట్ వచ్చింది. ఇక ఫ్యూచర్లో కూడా అది 70% రావడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. మా దగ్గర నార్మల్ స్టూడెంట్ని అబ్నార్మల్గా తయారు చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకే క్లాసెస్ కండక్ట్ చేసాం. పిల్లలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా 70% పర్సెంటేజ్ తీసుకొచ్చాం. అయితే దాన్ని ఇంకా పటిష్టంగా చేసి ఇంకా 70% తీసుకురావడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మా దగ్గర జాయిన్ అయిన విద్యా సంస్థ దాదాపుగా నేను 16 సంవత్సరాల నుంచి ఇదే కాలేజీలో చేస్తున్నాను. అంటే నేను అంతకుముందు కూడా నాకు స్కూల్ ఉండేది. ఆ స్కూల్ని కూడా రన్ చేస్తూ దీంట్లో పనిచేస్తూ మాస్టర్ యొక్క దీన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చాం. ఈ అభివృద్ధి పదం దాదాపుగా మా దగ్గర ఈ కోచింగ్ ఇచ్చేటటువంటి మాస్టర్లు 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్లో కూడా ఎవరికి వీరుంటే వాళ్ళని ఫిజిక్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, మరి కెమిస్ట్రీ కానివ్వండి, ఇంకా ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్ అయితే నేనే చెప్తున్నాను, నా ఇంగ్లీష్ ఎవరు తప్పరు, అసలు తప్పేవాళ్ళు లేరు. దీంట్లో 100కి 100 మార్కులు కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. 100కి 100. సో కాబట్టి దీనికి మా లక్ష్మణరావు గారు ఎంత చక్కగా మీకు
వైసీపీ పాలనలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి సాధించిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. 53 డివిజన్లో 7.5 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. మంగళవారం స్థానిక 53 డివిజన్ కార్పొరేటర్ దూపాటి వంశీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇబ్బంది ఏం లేదుగా. ఎమ్మెల్యే గారు ఓటు ఎంపీ గారు ఓటు రెండు ఓట్లు ఉంటే రెండు ఓట్లు సాంబా అంత ఇష్టం ఓటు వేద్దామని చెప్పు. పిల్లలంటే ఇష్టం. ఇంక నువ్వు నన్ను ఇది చేసుకుంటే నాకు ఇంకా ఇది అయిపోతాను. ఇచ్చుడు 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 ఇక్కడ సేమ్ పీస్ చాక్లెట్ వద్దా నీకు? బాయ్ అమ్మా. రామోజీరావు అక్రమ వ్యాపార సామ్రాజ్యం దేశం మొత్తం విస్తరించిందని జాతీయ మీడియా అధ్యక్షులు డి అమర్ తెలిపారు. రామోజీరావు తన స్వార్థం కోసం అన్ని వ్యవస్థల్ని ధిక్కరించారని చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ వ్యవస్థ మొత్తం ఆయన ముందు చతికిల పడిందని తెలిపారు. గుంటూరు ఆక్సిలరీ సొసైటీ వ్యవస్థాపకులు ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రోత రాతల రామోజీ మోసాలు చర్చ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా డి అమర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల వయసు నుంచే రామోజీరావు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి రామోజీరావు సీఎం గా జగన్మోహన్ రెడ్డి చేసింది అంత అవినీతి అని తమ పత్రికల్లో రాయిస్తున్నారని, ఇంతకంటే అన్యాయం ఉందా అని ప్రశ్నించారు. తన ఉనికిని కాపాడుకోవటానికి రామోజీరావు ఎంతకైనా తెగిస్తారని గుర్తు చేశారు. వ్యాపార రంగంలో ఆయన కొనసాగించిన పలు అక్రమాల గురించి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున రెడ్డి, ఓం ప్రకాష్ రెడ్డి, మురళి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ ఇవాళ రామోజీరావు గారి నాయకత్వంలో నేతృత్వంలో వెలువడుతున్న ఈనాడు దినపత్రిక కానీ ఆయనకు సంబంధించిన వివిధ న్యూస్ ఛానళ్ళు కానీ అవి రాస్తున్న రాతల్ని గురించి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను గురించి చాలామంది విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క అంశమే కాకుండా మార్గదర్శి ఫైనాన్షియల్స్ సంబంధించిన అంశమే కాకుండా నాగార్జున రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వరుసగా చెప్పినారు ఆయనకి ఎన్ని వ్యాపారాలు ఉన్నవి అనేది. డ్రెడ్జింగ్ దగ్గర నుంచి, హోటళ్ళ దగ్గర నుంచి, పచ్చళ్ళ దగ్గర నుంచి, శీతల పానీయాల దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, సీరియళ్ళ దగ్గర నుంచి, పత్రికా వ్యాపారం, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఛానళ్ళు, ఇట్లా రామోజీరావు గారి వ్యాపార సామ్రాజ్యం వేళ్ళూని కొనిపోయి ఉంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. జాతీయ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే చెప్పాల్సిన పని లేదు. ఎట్లా ఆయన ముందు సాగిలపడతారో, ఎట్లా ఆయన దర్శనం కోసం హైదరాబాద్ శివార్లలోని, మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ పోయేటైతే ముందుగా రామోజీరావు గారి సామ్రాజ్యాన్ని దర్శించుకొని మీరు నగరంలో ప్రవేశించాలి. రామోజీ ఫిలిం సిటీ, ఇంతకుముందు నేను చెప్పిన వ్యాపారాల వరుస క్రమంలో అది కూడా ఉన్నది. రామోజీరావు గారు ఈ వ్యవస్థలోని అన్ని చట్టబద్ధమైన సంస్థలకు
తాను అతీతుడిని అని అనుకుంటారు ఆయన. అట్లా అతీతుడిగానే వ్యవహరిస్తారు. అట్లా ఆయన్ని అతీతుడిగా వ్యవహరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఎస్ఎస్సీ 2023-24 ఫలితాలలో గుంటూరు శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ చింతల భానుప్రసాద్ మాట్లాడారు. గుంటూరు రెడ్ల బజార్ సంగడిగుంట 5వ లైన్ నందుగల శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ చింతల భానుప్రసాద్ మాట్లాడారు. 600కు గాను 563 మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు. 550 పైగా మార్కులు సాధించిన వారు 7 మంది విద్యార్థులు, 500కి పైగా మార్కులు సాధించిన వారు 16 మంది విద్యార్థులు, ఎస్ఎస్సీ పరీక్షకు హాజరైన 49 విద్యార్థులకు గాను 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ గర్వకారణంగా ఉందని తెలిపారు. 100% మంది ఉత్తీర్ణులయ్యారని, ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కెమెరా చెక్కు. అందరు చూడండి. నిన్న విడుదలైనటువంటి 2023-24 ఎస్ఎస్సి ఫలితాలలో శ్రీ సూర్యతేజ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. హైయెస్ట్ మార్క్స్ 563 మార్కులు, 550కి పైన సాధించినటువంటి విద్యార్థులు 7 మెంబర్స్ 7గురు, అలాగే 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 16 మంది. ఎగ్జామ్కి హాజరైనటువంటి విద్యార్థులు 49 మంది, ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు 49 మంది. ఈ యొక్క ఘన విజయానికి తోడ్పాటునిచ్చినటువంటి మా యొక్క ఉపాధ్యాయ మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. అలాగే మీ యొక్క జీవితంలో విద్యార్థులకు మీ యొక్క జీవితంలో మీరు ఇదే మాదిరిగా ఇంకా ఇంతకంటే ఉన్నతమైనటువంటి మార్కులతో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి మా తరపున సూర్యతేజ పబ్లిక్ స్కూల్ తరపున మీకు దీవెనలను ఇస్తూ ఈ యొక్క విజయానికి తోడ్పాటునిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు షేక్ మొయిద్దీన్. నేను శ్రీ సూర్యతేజ హై స్కూల్లో 10th కంప్లీట్ చేశాను. నాకు 10thలో 563 మార్క్స్ వచ్చినాయి. ఈ మార్క్స్ రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నర్సరీ నుండి 10th వరకు ఇక్కడే చదివాను. ఈ స్కూల్లో శిక్షణ బాగుంటుంది. మరి మా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు చాలా బాగా చెప్తారు. మా ప్రిన్సిపాల్ సార్ ఇచ్చిన మోరల్స్, చెప్పిన మోటివేషన్స్ అన్నీ మాకు మార్క్స్ రావడానికి కారణమైంది. నేను మా ప్రిన్సిపాల్ సార్కి వచ్చిన మార్క్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు సబ్జెక్ట్ చెప్పిన టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు. నా పేరు షేక్ జమీన్. నేను శ్రీ సూర్యతేజ హై స్కూల్లో నా 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. నాకు 553 మార్కులు వచ్చాయి. నేను ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యాను. ఈ మార్క్స్ రావడానికి నేను ఒక్కనే కారణం కాదు, నాతో పాటు అందరూ కష్టపడ్డారు. మాకు ఇచ్చిన ఉపాధ్యాయులు, మాకు గైడెన్స్ ఇచ్చిన ఉపాధ్యాయులు కూడా చాలా బాగా చెప్పారు. మా డైరెక్టర్ గారు కూడా చాలా మంచివారు. స్కూల్లో నేను నర్సరీ నుండి చదువుతున్నాను. ఇక్కడ శిక్షణ కూడా బాగా ఇస్తారు. ధన్యవాదాలు. మై నేమ్ ఈస్ ఏ నాగమల్లేశ్వరి. నేను శ్రీ సూర్యతేజ హై స్కూల్లో చదివాను. నేను మంచి మార్క్స్తో పాస్ అయ్యాను. 459 వచ్చాయి నాకు. మా భాను సార్ మాకెంతో బాగా పాఠాలు చెప్పారు. నేను శ్రీ సూర్యతేజ పబ్లిక్ హై స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ చదువుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా భాను సార్ మాకెంతో మోటివేషనల్గా చాలా చెప్పారు, మంచిగా పాఠాలు చెప్పారు. ఇంత గొప్పటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.